స్త్రీ మీకు లైన్ వేస్తే ఈ 4 పనులు చేస్తుంది. మొదటి పని మీతో మాట్లాడేందుకు కారణాలు వెతుకుతుంది. ఎంత మాట్లాడినా మరొక టాపిక్ వెంటనే తీస్తుంది. రెండవ పని మీరు ఒక చిన్న సహాయం చేసినా మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. దానినే గుర్తుపెట్టుకుంటుంది. మూడవ పని చిరునవ్వుతో మాట్లాడడం. చూసారా, పెదవులు మాత్రమే కదులుతూ ఉంటాయి. చిరునవ్వుతో అలాగే స్మైల్ ఇవ్వడం వంటివి చేస్తోంది. నాలుగవ పని మీరు ఎవరితో మాట్లాడినా తను ఊరుకుంటుంది, కానీ ఒక అమ్మాయితో మాట్లాడితే మాత్రం మీతో మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. మీతో కొంచెం మాట్లాడాలి అంటూ చెప్పకుండా వాయిదా వేయడం వంటివి చేస్తుంది. అలా చెప్తా అంటూ వాయిదా వేస్తే తాను చెప్పకపోయినా మీరు అర్థం చేసుకుంటారు అని తను అనుకుంటూ మాట్లాడే మాటను వాయిదా వేస్తూ ఉంటుంది. అమ్మాయి ఇలా చేస్తే, వాటిలో మళ్ళీ ఈ 4 పనులు చేస్తే తాను మీకు లైన్ వేస్తోందని అర్థం. మాట్లాడే కారణాలు వెతకడం, మీ సహాయాన్ని పదే పదే గుర్తు చేస్తుండడం, చిరునవ్వుతో మీరు ఎదురుగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా స్పందించడం, మీరు ఇతర అమ్మాయితో మాట్లాడితే అసహనం చూపించడం, మౌనం అవడం, ఇవి అన్నీ కలిసి వస్తే ఆమె మీ పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంచిందని అర్థం. మరింత వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఎక్కువగా కాల్స్, మెసేజు చేస్తుంది. ఒక్కసారికైనా మీరు మెసేజ్కు రిప్లై ఇవ్వకపోతే అసహనంగా ఫీల్ అవుతుంది. కానీ బయటకు ఏం రిప్లై ఇవ్వలేదో అని చెప్పదు. మళ్ళీ సాధారణంగా ఒకసారి మర్చిపోయావేమో అని అడుగుతుంది. మీకు ప్రత్యేక గౌరవం ఇస్తుంది. అంటే మీకు స్పెషల్గా, నీకు ఏం కావాలంటే చెప్పు లాంటి మాటలు, అవసరమైనప్పుడు ముందు మీకే అడిగి సహాయం చేయడం వంటివి చేస్తుంది. మీ హాబీలు, ఇష్టాలు గుర్తుపెట్టుకుని టాపిక్ తీస్తుంది. మీరు చిన్నగా చెప్పిన విషయాన్ని కూడా ఆమె గుర్తుంచుకుని తర్వాత అదే విషయాన్ని మాట్లాడుతుంది. ఇది చాలా క్లియర్ సిగ్నల్. మీతో కన్నా తక్కువగా మాత్రమే ఇతర అబ్బాయిలతో మాట్లాడుతుంది. ఎవరితో ఎలా మాట్లాడాలో స్పష్టంగా నిర్ణయించుకుని మీతో మాత్రమే కాస్త ఎక్కువగా, మరింత సౌకర్యంగా మెలుగుతుంది. అమ్మాయి లైన్ వేస్తోందని చెప్పే ఇంకొన్ని సంకేతాలు వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు తెలియకుండా గమనించడం. మీరు ఏదైనా చేస్తున్నారు, కష్టపడుతున్నారు లేదా బిజీగా ఉన్నా దూరం నుంచి చుపచూపి గమనిస్తుంది. మీరు దృష్టిలో పడకూడదని కాస్త జాగ్రత్తగా చూసుకుంటుంది. మీ గురించి ఇతరులతో ప్రశ్నించడం, మీ స్నేహితులను అడుగుతూ ఉంటుంది. అతను ఎక్కడ, ఎలా ఉన్నాడు, ఈ మధ్య బిజీ ఎందుకు లాంటి ప్రశ్నలు. మీ పేరు ప్రత్యేకంగా పలకడం. చాలా మందికి పేరు మీద పిలవడం రొటీన్, కానీ ప్రేమతో లైన్ వేస్తున్న అమ్మాయి మీ పేరుని కాస్త మృదువుగా, నర్మగర్భంగా పలుకుతుంది. కొన్నిసార్లు నిక్నేమ్ కూడా ఇస్తుంది. మీకు సంబంధించిన చిన్న విషయాలకు స్పందించడంలో తేడా, మీరు చిన్నగా చెప్పిన జోక్, ఫోటో, కామెంట్స్ అన్నిటికీ చాలా స్పెషల్గా, ఆసక్తిగా రియాక్ట్ అవుతుంది. ఇంకోరికి అలా కాకపోవచ్చు, కానీ మీకు మాత్రం చిన్న విషయానికి అయినా స్పందన వెరైటీగా ఉంటుంది. మీ ముందు ఎప్పుడూ మంచిగా కనిపించాలనే ప్రయత్నం, హైరుస్తే విధానం, డ్రెస్సింగ్, కాస్మెటిక్స్ అన్నీ మీకు నచ్చేలా మార్చుకోవడం. మీతో ఉన్నప్పుడు కాన్ఫిడెంట్గా, స్మార్ట్గా కనిపించాలనుకునే ప్రయత్నం చేస్తుంది. మీ చుట్టూ ఉండే అమ్మాయి ఇలా వరుసగా ఈ సిగ్నల్స్ ఇస్తుంటే అది కేవలం స్నేహం కాదు, మనసులో భావాలు దాగున్నాయని చెప్పే చిహ్నాలు. మీకు ప్రియారిటీ ఇస్తుంది. ఎవరికైనా టైం లేకపోయినా మీకైతే టైం దొరుకుతుంది. బిజీ అన్నా మీకు టైం కేటాయించి మాట్లాడటానికి, కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మీ జోక్స్ నిజము కాకపోయినా నవ్వుతుంది. నవ్వినట్టు నటిస్తూ మీకు హర్ట్ కాకుండా ఆనందంగా ఫీల్ అవుతుంది. మీడియాలో మీ పోస్ట్కి ప్రత్యేక స్పందన. మీ స్టేటస్కు వెంటనే లైక్, కామెంట్ లేదా స్టోరీ రిప్లైలు. ఎవరికైనా థమ్స్ అప్ పెడితే మీకు మాత్రం హార్ట్ లేదా స్మైలీలు ఇస్తుంది. చిన్న చిన్న విషయాల్లో జీళ్లుబుగ్గలు. మీరు ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తే అలా మెల్లగా నవ్వుతూ బుగ్గలపై జీళ్లు పడతాయి. మీరు 2 రోజుల పాటు కనబడకపోతే లేదా రిప్లై లేటుగా ఇస్తే, ఎక్కడున్నావు, బిజీ అయితే కనీసం ఓకే అని చెప్పు కదా లాంటి ఇండైరెక్ట్ ఇంటిస్తోంది. మీకు చిరాకొస్తే వెంటనే ఓదార్చే ప్రయత్నం. మీకు ఎటువంటి చిన్న నిరాశ కనిపించినా, ఏమైంది చెప్పు, బాగోలేదా అంటూ తక్షణ సంరక్షణ చూపిస్తుంది. అమ్మాయి లైన్ వేస్తోందని చూపే ఇంకొన్ని హావభావాలు మరికొన్ని వీడియోలో తెలుసుకుందాం. మీ పేరు మీదే ఎక్కువగా పాటలు ప్లే చేయడం.
మీ పేరుని స్పెషల్గా పలకడం, నిక్నేమ్ పెట్టడం, అలా మాటలలో ప్రేమను దాచేస్తుంది. మీ అభిరుచుల్ని స్వీకరించడం, మీకు ఏమి ఇష్టమో, ఏమి ఇష్టం కాకపోనో గుర్తుపెట్టుకుని, అదే బేస్ చేసుకుని సలహాలు ఇస్తుంది. ఉదాహరణకు మీకు కాఫీ ఇష్టమైతే, నిన్ను కాఫీ తీసుకురావాలని ప్రణాళిక వేసా లాంటి చిన్న హింట్లు. మీ ముందు ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు నటించడం అంత సాధారణంగా ఉండదు, కానీ మీ ముందు స్మార్ట్గా మాట్లాడాలనుకుంటుంది. మీకు పెద్దగా అవసరం లేకపోయినా సాయంగా నిలవడం, ఒక్క మాటైనా, ఏదైనా సహాయం కావాలా అని అడగడం, లేదా మీకు అవసరం లేకపోయినా ముందుగా నీ కోసం చేసి పెడతా అంటుంది. ప్రేమ ఉన్నప్పుడు దాచడం కష్టం. మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళలో కళ్ళేసి చూడటం, మీ మాటలను వినడం కంటే మీ వ్యక్తీకరణలను ఆనందించండి చేయడం. మౌనం కూడా ప్రేమ భాష అవుతుంది. మీరు దగ్గరగా ఉన్నా చాలాసేపు మాటలు లేకుండా మౌనంగా ఉంటే దాంట్లో ప్రేమ ఉంటుంది. అదే సమయంలో మీరు ఏదైనా అడిగితే చిన్న నవ్వుతో ఎందుకంటే అని అర్థం చెప్పకుండానే అన్నీ చెప్పేయడం, ఎప్పుడూ కాల్ చేయడం లేదు, చూపించుకోవడం లేదు, బిజీ అవుతున్నావ్ అనే ఫిర్యాదులు చాలా సూక్ష్మంగా, తీపిగా వస్తుంటాయి. మిస్సింగ్ అంటూ మొదలుపెడుతుంది. మీ భవిష్యత్ ప్రణాళికలో తనని చోటు పెట్టడం, మాటల్లో మనము, మన దగ్గర, మన ప్రణాళిక లాంటి మాటలు వాడుతుంది. అది స్నేహం దాటి మరింత బంధాన్ని చూపించే సంకేతం. మీతో ఉన్నప్పుడు సమయం ఎంత వేగంగా గడుస్తుందో అంటుంది. అరే ఇప్పుడే 2 గంటలు ఎలా గడిచిపోయాయి అని అనడం, మీ కంపెనీను ఎంత ఎంజాయ్ చేస్తుందో తెలియజేస్తుంది. ఈ కేవలం ఒక అమ్మాయి విషయంలో కాదు, జీవిత భాగస్వామి విషయంలో కూడా వర్తించగలవు. పరాయి అమ్మాయిలపై అసలు పెట్టుకుని, దానికంటే చేసుకునే భార్యపై, చేసుకున్న జీవిత భాగస్వామిపై ఆ ప్రేమను పొందడంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.